హలో అండి, అందరికీ నమస్కారం. మాపల్లి రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకునే వరినూక ఉప్మా చేస్తున్నానండి. మేము బియ్యం రవ్వ ఉప్మా అంటాము. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. ఒక ప్యాకెట్ తీసుకున్నాను, అది అరకిలో ప్యాకెట్. కావాల్సినంత వేసుకోవచ్చు మనం, అంతా వేయండి. నేను కూడా 2 స్పూన్లకి పెసరపప్పు, క్యారెట్ మీ ఇష్టం, కూరగాయలు ఇష్టమంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను హాఫ్ క్యారెట్ తీసుకున్నాను, పచ్చిమిర్చి 5, ఉల్లిపాయ 1, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, మిగతా తాలింపు దినుసులు. పెసరపప్పు ముందు వేయించుకుని దీన్ని వండించుకోవాలి. మన ఉప్మాలు వేసుకోవడానికి తాలింపులు వేయకూడదు, దాన్ని మన వాటర్ పోసిన తర్వాత వేసుకోవాలి. అది నేను కూరగాయలు అన్నీ కట్ చేసి వేసుకుని తాలింపు వేసినా చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాపల్లి రుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. స్టవ్ వెలిగించి ముందు పాన్ పెట్టుకుని పెసరపప్పు వేయించుకోవాలి. తాలింపులో వేసుకోవచ్చు కదా, ఎలా వేయించుకుంటున్నారు ఎందుకు అనుకుంటారేమో. ఇలా వేయించుకుని చూడండి, బాగుంటుంది. మనం ఇలా వేయించేసేసుకుని కడుక్కోవాలి. మనం పప్పు వండుకున్నప్పుడు ఎలా కడుక్కుంటాం, ఇలా వేయించుకుని అలా కడిగేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ పోసుకోవాలి. పాన్లో ఆయిల్ వేడైన తర్వాత మనం ఉప్మాగా ఎలా వేసుకుంటామో దినుసులు అలా వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఉప్మాకి. మినపప్పు, జీలకర్ర, ఇంగు వేసుకోండి. తాలింపులు ఇంగు బాగుంటుంది, టేస్ట్ పెరుగుతుందండి దానివల్ల. అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి ముందే వేసుకోవాలి. ఉల్లిపాయల కన్నా ముందే వేసుకుంటే ఏగుతాయి. నూనెలో కొంచెం అల్లం ముక్కలు వేగితే బాగుంటుంది. బియ్యం రవ్వ ఉప్మాలో ఎండుమిర్చి ఒకటి వేస్తామండి, మిగతా ఉప్మాలో వేయం. కానీ క్యారెట్ ముక్కలు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉప్మాలోకి ఇలా బారుగా తరుక్కోవాలి. ఉల్లిపాయ బాగుంటుంది అప్పుడు. బాగా మగ్గిపోయిన అవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది. పచ్చి పచ్చిగా ఉన్నా బాగుంటుంది, ఉడుకుతుంది కదా వాటర్లో. రవ్వ విడిగా వేయించట్లేదండి, నేను ఇంట్లోనే వేసి వేయించుతాను. వేయించుకుంటే రవ్వ ఉప్మా పొడిపొడిగా వస్తుందండి. విడిగా అయినా వేయించుకోవచ్చు, ఇలా అయినా వేయించుకోవచ్చు. బొంబాయి రవ్వ అయితే నేను విడిగానే వేయించుకుంటానండి, ఎందుకంటే అది విడిగా ఉండదు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, పురుగు పట్టేస్తుంది తొందరగా. నేను అంతే విడిగా వేయించుకుంటాను. పెసరపప్పు ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. కడిగి పెట్టుకున్నాం కదా, 1కి 2.5 అండి దీనికి వాటరు. బొంబాయి రవ్వకి అయితే మనం 3-4 వేసుకుంటాము. బియ్యం రవ్వకి వచ్చేసి 1-2.5 పోసాను నేను. పొడిగా వస్తుంది ఇలా పోసుకుంటే. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. బియ్యం రవ్వ వచ్చేసి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఉప్మా, మెత్తగా కన్నా. కొంచెం సాల్ట్ సరిపడా. వాటర్ కూడా వేడి నీళ్ళు పక్కన మనం మరిగించుకుని పక్కన పెట్టుకుని రెడీగా పోసుకుంటే ఇంకా బాగుంటుంది. వాటర్ పోసిన దగ్గర సిమ్లోనే ఉండాలండి. సిమ్లోనే పెట్టుకుని మనం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి, బాగుంటుంది అప్పుడు. హైలో పెట్టకూడదు, త్వరగా ఇదైపోతుంది, డ్రై అయిపోతుంది. మగ్గాలి కదా మనకి, సిమ్లోనే పెట్టుకోవాలి. ఇలా పెసరపప్పు వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మొత్తం ఆవిరంతా పోయింది. మనం కట్టేసుకున్న తర్వాత 5 మినిట్స్ వదిలేయాలి. వదిలేసిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి ప్లేట్లోకి కూడా, అప్పుడే బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది.